హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి చామగడ్డల పులుసు. ఫస్ట్ చామగడ్డల్ని మంచిగా వాష్ చేసుకొని 2 పీసులుగా కట్ చేసుకొని కుక్కర్లో వేసుకోవాలి. ఇప్పుడు చామగడ్డలు మునిగేంత వరకు వాటర్ని పోసుకొని 7 to 8 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఇవి మంచిగా ఉడికిన తర్వాత తోలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కొంచెం చింతపండు పులుసు, అలాగే టొమాటోలు, ఆనియన్స్ సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పోపు గింజలు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసుకొని ఇవి కొంచెం చిటపటన్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కల్ని యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అండ్ చిటికెడు పసుపు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. టమాటాలు మెత్తగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకొని చూసారు కదా, టమాటాలు మంచిగా మగ్గాయి. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న చామగడ్డ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని వీటిల్లో కొంచెం మగ్గనివ్వాలి. అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ కర్రీ ఒక్కసారి ఇలా ట్రై చేయండి. అసలు నాన్ వెజ్ కర్రీస్ కూడా గుర్తుకు రావు, చాలా బాగుంటుంది. ఈ కర్రీ చపాతీలోకి, రైస్లోకి చాలా బాగుంటుందండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. మిక్స్ చేసుకొని మంచిగా చింతపండు గుజ్జును కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. చింతపండు గుజ్జుతో పాటు కొన్ని వాటర్ వేసుకొని కర్రీని కొంచెం సేపు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత ఇందులో కొంచెం గరం మసాలా వేసుకొని మళ్ళీ ఒక 2 minutes ఉడికించుకోవాలి. మంచిగా ఉడికిన తర్వాత లాస్ట్కి కొత్తిమీర చల్లుకుంటే టేస్ట్ చాలా బాగుంది. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.